యాక్సెస్ టు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ ఫర్ ఎవ్రీవన్ ఈజ్ అన్ అర్జెంట్ నీడ్. అంటే ఇదేంటో తెలుసా మీకు? ఇది ఈ సంవత్సరం వరల్డ్ ఆస్తమా డే యొక్క థీమ్. అసలు వరల్డ్ ఆస్తమా డే ఎందుకు జరుపుకుంటాం రండి ఈరోజు మనం తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. మెయిన్గా వరల్డ్ ఆస్తమా డే మనం ప్రతి సంవత్సరం మే 1st ట్యూస్డే జరుపుకుంటాం. అయితే ఆస్తమా అనేది అంత ప్రమాదకరమైన జబ్బా అంటే అవును, ఇది ప్రతి సంవత్సరం 26 మిలియన్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది. అయితే ఈ ఆస్తమాలో ముఖ్యంగా మనకు జరిగేది మన లంగ్స్లో ఉండే ఎయిర్వేస్ అనేవి ఇన్ఫ్లేమ్ అవుతాయి. ఇన్ఫ్లేమ్ అంటే వాపు. సో ఇప్పుడు ఇది నార్మల్ ఎయిర్వేస్ అయితే ఇలాగ మనకి వాపుకు గురవుతుంది. ఇలా వాపు వల్ల మనకి గాలి సరిగా పోకపోవడం వల్ల ఛాతిలో పట్టేసినట్టుగా ఉండడం, వీజింగ్ లాంటి సౌండ్స్ రావడం, పిల్లి కూతలు, ఆయాసము, పొడిదగ్గులాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏ వయసు వాళ్ళైనా ఎఫెక్ట్ చేయొచ్చు, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. కానీ చాలామంది ఈ వాపు కారణమైన వాటికి ముఖ్యంగా మనం మైల్డ్ డోస్ కార్టికోస్టెరాయిడ్ ఇన్హేలర్స్ ఇస్తాం. అయితే ఆ ఇన్హేలర్స్లో ఉండే వాటికి అడిక్ట్ అయిపోతామేమో అనే భయంతో ఇది సరిగా వాడక వాళ్ళ ఆస్తమా ఎక్సాసర్బేషన్తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ డాక్టర్ సూచన మేరకు ఖచ్చితంగా మీరు ఇన్హేలర్స్ని కరెక్ట్ డోస్లో వాడడం వల్ల ఈ డిసీజ్ యొక్క తీవ్రత నుంచి మనం కాపాడుకోగలం. స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్.